శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు సెప్టెంబర్ 5, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గంలోని ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి నా పిల్లలారా అని హృదయపూర్వకంగా పిలుస్తారు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమను దేహధారి గురువులు ఇవ్వలేరు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో జ్ఞానధారణ జరుగుతుంది? చురుకైన బుద్ధిగల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: వారికి ఇతరులకు వినిపించాలనే ఆసక్తి ఉంటుంది. వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు భ్రమించదు. చురుకైన బుద్ధి కలవారు చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలించడం మొదలైనవి చేయరు. పాఠశాలలో ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే వేడి పెనము వలె కూర్చుంటారో, ఎవరి బుద్ధి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టం. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఇప్పుడు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేసే సమయం. అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండో పాయింట్: చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి. పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమం కాదు. చదువుకునే సమయంలో బుద్ధి అటూ ఇటూ భ్రమించరాదని, ఆవలింతలు రాకూడదని గమనముంచాలి. విన్నదానిని ధారణ చేస్తూ ఉండాలి. ఈరోజుటి వరదానము: ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్యాధికారి భవ. వివరణ: సంగమయుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారో వారే స్వరాజ్య అధికారులుగా మరియు విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఈరోజు స్వరాజ్యం ఉంది, రేపు విశ్వరాజ్యం ఉంటుంది. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే. ఇటువంటి అధికారి ఆత్మలు ఆత్మిక నశాలో ఉంటారు. అంతేకాక ఈ నశ పాత ప్రపంచాన్ని సహజంగా మరపింపచేస్తుంది. అధికారులు ఎప్పుడూ ఏ వస్తువుకు, వ్యక్తికి, సంస్కారానికి అధీనులుగా అవ్వరు. వారు హద్దు విషయాలను వదలాల్సిన పని ఉండదు. అవి స్వతహాగానే వదిలిపోతాయి. స్లోగన్: ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.